ఎన్నాళ్ళని మనం ఈ చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాం. మనం చేసే చివరి దొంగతనం లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ ఎలా? చెప్తాను. నాకు ఓకే మామా. నాకు ఓకే మావా. మీ అందరికి ఓకే అయితే నాకు ఓకే. ఏంటి రమేష్, నీ నాన్నకు వెళ్ళి ఇప్పుడు వరకు రాలేదు? బహుశా బ్యాంక్ దగ్గర ఎవరో డబ్బులు బ్యాగ్తో కనబడి ఉంటారు. వాళ్ళని ఫాలో చేసి ఆ డబ్బులు కొట్టేసి ఒక్కడే గోవా వెళ్ళిపోయి ఉంటాడు. ఈ రాత్రి ఎలాగైనా ఆ డబ్బును కొట్టేసి ఎవ్వరికీ తెలియకుండా ఒక్కడిని గోవా పారిపోవచ్చు. ఏంటి సత్య గారు, బ్యాంకు నుండి తెచ్చిన మీ డబ్బును ఇంట్లో జాగ్రత్తగా పెట్టుకున్నారా? జాగ్రత్తగానే పెట్టుకున్నాను పటేల్ గారు. అవునండి, ప్రభుత్వం వారు రిటైర్డ్ అయినందుకు ఎంత ఇచ్చారు? 80 లక్షలు ఇచ్చారు పటేల్ గారు. మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను. సరే పదండి వెళ్దాం. ఇదే మనకు మంచి అవకాశం, దీన్ని చేజార్చుకోకూడదు. రే, ఏ పనికైనా ముగ్గురు వెళ్ళకూడదు అంటారు కదరా. ఏదన్నా జరగరాని జరిగితే? అలాంటిది జరగదులేరా, నువ్వు మూసుకొని పదా. ఎవరు?